ఢిల్లీలోనే తేల్చుకుంటాం. శాసనసభలో బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత భాజపా నాయకులు ఇప్పుడు మోకాలు అడుగుతున్నారని, కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. నిజంగా నేను ఒక వార్త చూసిన. కాంగ్రెస్ పార్టీని ఏమనంటే, కాంగ్రెస్ పార్టీని ఎవరో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తే ఎవరో పక్క రాష్ట్రానికి సంబంధించిన నేత నా దగ్గరికి వచ్చి విలీనం చేయబడ్డారు. నిజంగా ఒక ప్రజాక్షేత్రంలో 10 ఏళ్ల పాటు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు కూడా ఒక దగ్గర దగ్గర 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీని ఎందుకు విలీనం చేస్తుంది? విలీనం చేస్తానికి ఆయన కాడికి ఎందుకు పోతుంది? ఆయనే ఒక వాషింగ్ పౌడర్ కేసులు చేసిన అవినీతిని అవన్నీ తప్పించుకోవడానికి బీజేపీలో చేరిన నేత ఈ రోజు వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన నివాసంలో ఢిల్లీలో ఉంటున్నటువంటి నేత, లేకపోతే ఆయన నివాసంలో ఈయన కలిసి ఉన్నటువంటి నేత ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్నటువంటి విమర్శలు ఏందో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏదేమైనా కూడా ఒక బీజేపీ పార్టీ తెలంగాణలో ఎవరికి అంటగాగుతుంది, తెలంగాణలో ఎవరిని మీద విమర్శనాస్త్రాలు చేస్తుంది, ఏ ప్రభుత్వం మీద కాకుండా ప్రతిపక్షం మీద పడ్డ ఏకైక థర్డ్ పార్టీ అంటారు కదా, మూడో పార్టీ ఉన్నది ఏతుందో అది బీజేపీ పార్టీకి చెల్తుంది. కాబట్టి నువ్వు గిచ్చు నేను ఏడుస్తా, నేను గిచ్చు నువ్వు ఏడుస్తా, బడే బాయ్స్ చోటే బాయ్స్ సిద్ధాంతం ఇదంతా. అంతకుమించి ఏం లేదు. వాళ్ళకు ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది. రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం అటు బీజేపీకి కానీ, రిజర్వేషన్లు 42% బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చే ఉద్దేశం ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఒకరిద్దరు నాయకులు తప్ప ఎవ్వరికీ లేదనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈడ మభ్యపడేది నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి బీసీలు, ఎవరన్నా ఏమంటారు వాళ్ళని అంటూ నమ్మి వాళ్ళని వెనకేసుకొచ్చేది ఆ బీసీలు తప్ప. కొంతమంది ఈ బాడుగ నేతలు అని చెప్పేసి అంటారు. బీసీలలో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏదో పోయిన తర్వాత పుష్పగుచ్చాలు పూలమాలలు వేసేసి ఆర్డినెన్స్ రాగానే ఏదో గొప్ప మా జీవితం అంతా వెలిగిపోయిన నేతలు భజన కొట్టుడు తప్ప నిజంగా బీసీలకు ఈరోజు ప్రజాప్రతినిధులు చేసే బీసీలని అత్యున్నత స్థాయికి పంపించే ఇది ఉద్దేశం అయితే ఈ రెండు పార్టీలకు కాంగ్రెస్ బీజేపీకి ఉండదనేది స్పష్టం. ఎన్నికలు నిర్వహించాలని కోర్టు చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గడువు విధించింది. మరోవైపు కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదు. నేను చెప్పేది కూడా గదే, పంచాయతీ నిధులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది. నిర్వహించవచ్చు కదా, ఎలక్షన్ నిర్వహిస్తే ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ పార్టీకి కింది నుంచి మీ దాకా ప్రజలు వేసుకుంటారని చెప్పేసి కనీసం కూడా ఆ సోయి లేకుండా ఈరోజు ఏమంటారు దాన్ని ఏదైతే ఉంది ఫస్ట్ అయితే ప్రజా పాలకపక్షాన్ని గ్రామానికి అయితే పెట్టండి. ఫస్ట్ అయితే ఆ సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో పెడితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకొని బిల్లులను ఆమోదింపజేయాలని కోరుతున్నాం. భాజపా కార్యకర్తలతో పాటు ఆ పార్టీకి చెందిన బీసీ ఎంపీలు అరవింద్, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఆర్కృష్ణయ్య, లక్ష్మణ్ కలిసి రాష్ట్రపతి వద్ద బిల్లును ఆమోదింపజేయాలి. వాళ్ళని చేస్తారు. ఆర్కృష్ణయ్య పోయి రేవంత్ రెడ్డిని ఆర్డినెన్స్ కాగానే పోయి పుష్పగుచ్చం తర్వాత ఏమంటే షాలో కప్పొచ్చు. ఇంకా ఆయన ఎందుకు చేస్తాడు? అది జరగని పని అండి. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా భాజపా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నారు. శాసనసభలో బిల్లులకు భాజపా సహకరించింది, ఇప్పుడు కాదంటుంది. బిల్లులకు సహకరించేది వీలు కాకుండా రాజీనామా చేయాలని చెప్పేసి మంత్రులు డిమాండ్ చేసిన. అసలు బీసీ రిజర్వేషన్లు సాధించలేకపోతే మంత్రులుగా మీరు రాజీనామా చేయండి. ఫస్ట్ రాజీనామా చేసి ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఏ స్థానం నుంచి పోటీ చేసారో అదే స్థానం నుంచి మళ్ళీ గెలవండి. ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాడు నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా. కష్టం. ఎందుకంటే మీ చిత్తశుద్ధి ఏందనేది మొన్న ఆర్డినెన్స్ తోటి తేలింది. ఆ ఆర్డినెన్స్ గవర్నర్ పోయిన తర్వాత ఆయన తిరస్కరించడం వల్లనే ఇది బీసీ రిజర్వేషన్లు అయ్యే పని కాదని చెప్పేసి అందరికీ స్పష్టంగా తేలింది. ఇవన్నీ కుదరని పని. ఇకపై హనీమూన్ పీరియడ్ ముగిసింది. ఇక మనం ప్రత్యక్ష రాజకీయానికి సంబంధించి ఇక నువ్వేంది, నీకు వచ్చిన తర్వాత నీ అధికారం వచ్చిన తర్వాత నువ్వు రాష్ట్ర ప్రయోజనాలకు రాష్ట్ర ప్రజలకు చేకూరిన ప్రయోజనం, మీ వల్ల చేకూరిన ప్రయోజనం ఏందనేది స్పష్టంగా తెలవాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఇంకా కూడా నాన్సుడు ధోరణి అధిష్టానం చేయాలి, మేము బీజేపీ చేయాలి, బీజేపీ మీద ఒత్తిడి తేవాలంటే ఏముంటుంది? ఇంకెన్ని రోజులు ఉంది? ఎన్ని రోజులు? రాను ఇప్పుడు ఎలక్షన్ మూడు వస్తుంది. ఆ తర్వాత ఏమంటే కొన్ని రోజుల తర్వాత పరిపాలనకు సంబంధించిన బడ్జెట్లు వస్తాయి. ఆ తర్వాత 4 ఏమంటారు గత ప్రభుత్వం, గత నాయకుడు, ఆ నాయకుని మీద మాట, ఈ నాయకుని మీద మాట చెప్పుకుంటూ పోతే పని కాదు. ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో చేయండి, ప్రజలకు మేలు చేయండి. ఏదైనా అది బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా.